పాకిస్తాన్ పై భారత్ ఎదురు దాడి నేపథ్యంలో మరి కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. పాకిస్తాన్ పై భారత్ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ మా ప్రతినిధి ఆసిఫ్ ని అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, రవిశంకర్, ఏదైతే కొద్ది రోజుల క్రితం ఏదైతే యూరియా ఘటన జరిగిందో ఆ ఘటనకు ప్రతీకారికంగా భారత్ తమ ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ఇవాళ ఉదయం బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం నుంచి భారత బలగాలు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 3 కిలోమీటర్ల మేరకు పాకిస్తాన్ వైపు చుట్టుకెళ్ళి వెళ్లి దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఈ దాడుల్లో దాదాపు 7 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో దాదాపు 38 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే భారత బలగాలు ఇంకెంతమంది ఉగ్రవాదులు ఉన్నారని వారి కోసం కూడా జల్లెడ పడుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఎట్లాంటి బార్డర్లో ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత బలగాలు భద్రతా సిబ్బంది ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా భారత్ బార్డర్ లో ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫోన్ చేసి నేరుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే బార్డర్ కు దాదాపు 10 కిలోమీటర్ల మేర ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలను ఆ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను అన్నిటిని సురక్షిత ప్రాంతాలకు పంపించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏ క్షణంలో ఎలాంటి జరిగిన ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో ప్రజలను ముందు నుంచే ముందే వాళ్ళని అక్కడ పంపించాలని కూడా ఇప్పటికే సూచించినట్టు తెలుస్తుంది. ఇవాళ నియంత్రణ రేఖ వెంబడి జరిగిన భారత్ దాడుల విషయంపై ఇవాళ సాయంత్రం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతని ఈ సమావేశం జరగనుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం మోహరింపుపై, తర్వాత సరిహద్దులో 10 కిలోమీటర్ల సరిహద్దులో జరిగిన పరిణామాలపై పూర్తిగా ఈ అఖిలపక్ష భేటీలో అన్ని రాజకీయ పక్షాల నేతలతో చర్చించి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇంకా ఇలాగే దాడులు మాత్రం కొనసాగిస్తామని ఇప్పటికీ భద్రతా సిబ్బంది ప్రకటించిన తరుణంలో భద్రతా సిబ్బంది ప్రకటించింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ దాడులకు సంబంధించి ఏదైతే అర్ధరాత్రి నుంచి జరిగే దాడి ఉందో దాడిలకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ కూడా కొద్దిసేపటి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే భారతదేశంలోకి ఎవరైతే చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు వచ్చిన స్పష్టమైన సమాచారం ఆధారంగానే తాము వైమానిక దాడులు నిర్వహించినట్టు కూడా రణబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఈ దాడులు అన్ని ఉగ్రవాదులు దాదాపు 38 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆపరేషన్ ఉదయం అంటే దాదాపు 4-5 గంటలు ఈ ఆపరేషన్ పూర్తి చేస్తున్నట్టు కూడా ఆయన వివరించారు. అయితే ఉగ్రవాదులు వారికి మద్దతు చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని తాము ఈ దాడులు చేసినట్టు కూడా రణబీర్ సింగ్ అయితే మీడియాతో మాట్లాడుతుంది. ఈ దాడులో భారత సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని కూడా చెప్పారు. అయితే తమ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించొద్దని గతంలో అనేక సార్లు పాకిస్తాన్ కు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఫలితం లేకపోవడంతో మూలంగానే ఇలాంటి దాడులను తాము చేయడం జరిగిందని ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాడులకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నివేదించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఉపరాష్ట్రపతి అనిల్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలకు కూడా భారత సైన్యం పూర్తి సమాచారం ఇచ్చినట్టు జరిగిన సంఘటనలపై ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే మరోవైపు మీడియాతో మాట్లాడుతున్న రణబీర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడేందుకు కట్టడి చేసేందుకు నియంత్రణ రేఖ వద్ద దాడులు కొనసాగుతున్నాయని ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉన్నట్టు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే దాడుల విషయంలో పాకిస్తాన్ పూర్తిగా సమాచారం అందించామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే సరిహద్దులు పాకిస్తాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా ఆయన వివరించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో దాదాపు 20 సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అనేక సార్లు కాల్పులు జరిపిందని కూడా ఆయన తన మీడియాతో మాట్లాడుతుంది. అయితే కాల్పులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు మాత్రం తప్పవని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నియంత్రణ రేఖ వద్ద గత రాత్రి ఏదైతే దాడులు ఇంకా ఇలాంటి దాడులు చేసి అనేక గుణపాఠం పాకిస్తాన్ కు నేర్పుతామని కూడా పాకిస్తాన్ గుణపాఠం చూపిస్తామని కూడా ఇప్పటికీ ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే దాదాపు ఇంకా మొత్తం పాకిస్తాన్ కు భారత్ మధ్య ఏదైతే బార్డర్ ఉన్న బార్డర్ మొత్తం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. భారత బలగాలను ఇప్పటికే అక్కడ మొత్తం భారత బలగాలను పెద్ద సంఖ్యలో అక్కడ మోహించినట్టు తెలుస్తుంది. మొత్తం భారత్ బార్డర్ కు సంబంధించి రాష్ట్రాలు ఏదైనా రాష్ట్రాలన్నిటి
ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి అలర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం జరిగిన సంఘటనపై పూర్తిగా వారితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సాయంత్రం జరిగే అఖిలపక్ష సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది రవిశంకర్. ఆసిఫ్, ఒకవైపు చూస్తుంటే కనుక పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. కరాచీ, లాహోర్లలోని హైవేలను కూడా మూసేశారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. యుద్ధ సన్నాహక చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ అనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ దుందుడుగ్గా ముందుకెళ్తోంది. ఇప్పటికే 38 మంది ఉగ్రవాదుల్ని హతం చేసింది. 7 ఉగ్రవాద శిబిరాలను కూడా మట్టుబెట్టడం జరిగింది. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? యుద్ధం తప్పదనే సంకేతాలు వస్తాయనుకోవాలా? అంటే ఇప్పటికే భారత యూరి ఘటన చాలా సీరియస్ యూరి ఘటనలో దాదాపు భారత ఆర్మీకి సంబంధించి దాదాపు 15 మంది చనిపోవడంతో భారత ప్రభుత్వం అంటే సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఎన్నోసార్లు పాకిస్తాన్ కు ఉగ్రవాద వ్యవస్థను ప్రోత్సహించడం ఎన్నోసార్లు పాకిస్తాన్ కు వివరించినప్పుడు కూడా పాకిస్తాన్ ఇలాంటి విషయాలు ఇంకా ప్రోత్సహిస్తుందని దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే ఈ విషయంలో భారత బలగాలని మొత్తం పాకిస్తాన్ బార్డర్ ఏదైతే భారత బార్డర్ ఉందో బార్డర్ కు మోహరించడం జరిగింది. పాకిస్తాన్ లో ఏ క్షణమైన ఎలాంటి దాడులు చేస్తే ప్రతి దాడులు చేయడానికి భారత బలగాలు భద్రతా సిబ్బంది మొత్తం అన్ని అంగులతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే సార్క్ సమావేశం సంబంధించి పాకిస్తాన్ లో జరుగుతున్న సార్క్ సమావేశం కూడా భారత ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఏ క్షణంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా అన్ని విధాలా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రవిశంకర్. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్ ఫర్ ద